కేసీఆర్ గారు కనపడట్లేదు, ఏమైపోయారో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఫామ్ హౌస్ కూడగొట్టండి, ప్రతిపక్ష హోదాగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కేవలం మీ ఫామ్ హౌస్లు 1,50,000 కోట్లని స్పష్టంగా అనౌన్స్మెంట్ చేసినాక ప్రజల నుంచి నల్గొండ మొత్తం ఇవాళ సిటీ మొత్తం రోగాల బారిన పడుతుంది. కేవలం రివర్ బెడ్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే ఆ రివర్ బెడ్ని డిస్టర్బ్ చేయకూడదు. 28,000 గృహాలు ఉన్నాయి, వాటిని తొలగించాల్సిందే ఆక్రమణలను కూడా ఆయన ప్రకటించాడు. ఈ పాపంలో అన్ని పార్టీలు ఉన్నాయండి. గతంలో కాంగ్రెస్ పార్టీ మూసీ రివర్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు, హోంవర్క్ చేశారు. వస్తూ ఉంటే డెమాలిషన్ చేశాం, వస్తూ ఉంటే ప్రజా అవసరాల కోసం మీరు మూసీ పరివాహక ప్రాంతాన్ని వాడదామంటారు, కానీ వాళ్ళు మాత్రం రాహుల్ గాంధీని ఎవరైనా గొంతు పిసికి చంపేసిందా, లేకపోతే గొంతు పిసికి. నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా మూసీకి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. పేదలందరూ కూడా పెద్ద ఎత్తున మా ఇల్లు కూలగొట్టద్దంటూ కూడా ఆఖరికి రేవంత్ రెడ్డి మీద బతుకమ్మ పాటలు ఆడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ప్రతిపక్షాల మాత్రం ఖచ్చితంగా బుల్డోజర్లు మా మీద పోవాల్సిందే, ఖచ్చితంగా ఏ ఒక్క పేదల ఇల్లు కూడా కూలటానికి వీల్లేదంటున్నారు. మరి తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా బుల్డోజర్లు కొనుక్కోవడానికి మా దగ్గర పైసలు లేవు, ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా సహకరించాలి, మీ సూచనలు ఇవ్వండి అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు మూసీ ప్రక్షాళన సాధ్యమా, సాధ్యాసాధ్యాలు ఏంటి, మరోవైపు ప్రభుత్వం ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే, ప్రక్షాళన జరగాల్సిందే అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? మనతో పాటు గతంలో మూసీ పరిరక్షణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ హయాంలో దాని సుందరీకరణకు తీసుకున్నటువంటి ఆ కార్పొరేషన్ చైర్మన్, అట్లాగే ప్రస్తుతం ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మీరు మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కూడా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. సో మూసీ మీద మీకు అనర్గళమైనటువంటి అవగాహన పూర్తి స్థాయిలో ఉంటుంటుంది. గతంలో మీరు ఎస్టీబీ ప్లాంట్లు కూడా పెట్టారు. అసలు వాస్తవానికి ప్రభుత్వం ఇవాళ మూసీ మీద స్పష్టంగా ఖచ్చితంగా సుందరీకరణ జరగాలి అంటున్నారు. మీరు గతంలో అదే ఉద్దేశంతో ముందుకు చేయలేకపోయారు. ఏంటి అసలు మూసీ గురించి? అంటే మూసీ సుందరీకరణ జరగాలని చెప్పేసి అంటున్న దాంట్లో మూసీ సుందరీకరణ జరగాలి కంపల్సరీ అని ఆలోచించిన దాంట్లో కేసీఆర్ గారు ఫస్ట్ మనిషి అండి. అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, ఏదో ఎప్పుడో ఒకసారి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, కానీ వాస్తవ రూపకంగా క్షేత్రస్థాయిలో పనులు ఎప్పుడు కూడా జరగలేదు. కేసీఆర్ గారు మూసీ సుందరీకరణ జరగాలన్న ఉద్దేశంతో నన్ను మూసీ చైర్మన్గా నియమించి దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దాని మీద ఇప్పుడు 3.5 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ పని. కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చి మూసీ సుందరీకరణ చేసింది, ఇప్పటిదాకా ఏమీ లేదు. ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పేది. మూసీ సుందరీకరణ జరగాలంటే 2-3 అంచెలండి. ఇది మొదటి అంచెలు అంటే ఫస్ట్ స్టేజ్లో మూసీలో ఉన్న దుర్గంధపూరితమైన డ్రైనేజ్ వాటర్, హైదరాబాద్లో ఉన్న 96% డ్రైనేజ్ వాటర్ మూసీలోకి వస్తుంది. ఒక 4% అంటే షేర్లింగంపల్లిలో ఉన్న లాస్ట్ కాలనీలు అయితే ఉన్నాయో అవి స్లోప్ అట్టుంటాయి, టువర్డ్స్ మంజీరా ఉంటాయి స్లోప్, కాబట్టి అక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా అటుదికి వెళ్ళిపోతుంది. మిగతా 96% ఎక్కడ ఏ డ్రైనేజ్ ఎవరు ఉపయోగించినా ఫైనల్గా మూసీకి వస్తుంది. ఇది ఎన్ని రోజుల నుంచి వస్తుంది? దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి మూసీలోకి వస్తున్నది. సో మూసీ యొక్క వాతావరణం ఏ విధంగా అయిపోయింది? దుర్గంధపూరితంగా అయిపోయింది. కాబట్టి ఫస్ట్ స్టేజ్లో మూసీలో వస్తున్న డ్రైనేజ్ వాటర్ని శుద్ధి చేసి మూసీలోకి స్వచ్ఛమైన నీటిని వదిలితే ఫస్ట్ ఒక అడుగు మనకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం ఏర్పడాలంటే ఏం చేయాలి? హైదరాబాద్లో వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా అక్కడక్కడ 4-5 స్పాట్లలో కనెక్ట్ చేసి శుద్ధి చేసి వదలాలి. అది దాదాపు 3,800 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాదాపు మొదలు కూడా పెట్టేసేసిన పని. అందులో దాదాపు 2,500 కోట్ల రూపాయలు సంథింగ్ ఏదో ఎన్నికలకైనా బిఫోరే ఖర్చు చేసేసారు. ఇప్పుడు నాగోలు ఎస్టీపీ ఉంది, 320 MLD, 415 కోట్లు 20 కోట్లు కాస్ట్ పూర్తి అయిపోయి రెడీ ఉందండి. నేనే స్టార్ట్ చేసాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు పూర్తి అయిపోయింది. దాన్ని ఇంకా ఇనాగ్రేషన్ చేసే నాయకుడు దిక్కులేదు. అటువంటి ఎస్టీపీలు 8 పూర్తయినాయి, ఇంకా ఇనాగ్రేషన్ చేస్తలేడు. అవి ఫస్ట్ స్టేజ్ కింద మంచి వాతావరణం, మంచి స్వచ్ఛమైన నీరు మూసీకి వస్తుంది.
తద్వారా మూసి వాతావరణం మెరుగవుతుంది. ఆ దుర్గంధం వాసన రాదు, దోమలు రావు, ఏమీ రావు. తద్వారా మంచి వాతావరణం. రెండవ అంచె సెకండ్ ఫేజ్లో మూసిని ఇరువైపులా అటు 120 ఫీట్ రోడ్డు, ఇటు 120 ఫీట్ రోడ్డు వేయాలి. తద్వారా హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ డీకంజెషన్ కావాలి. అంటే ఒక కొత్త రోడ్లు హైదరాబాద్లో వస్తే ఎగ్జిస్టింగ్ రోడ్ల మీద, ఆల్రెడీ ఉన్న రోడ్ల మీద ట్రాఫిక్ ఎట్లాగో తగ్గుతుంది. తద్వారా ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది, ఈజీ అనేది అనే ఆలోచన కేటీఆర్ గారు చేసి క్షేత్రస్థాయిలో రివర్ బౌండరీ ఇప్పటిదాకా మూసి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా రివర్ బౌండరీ ఇప్పటిదాకా ఎవరు మార్కింగ్ చేయలేదు. బఫర్ జోన్ మార్కింగ్ చేయలేదు. MFL మార్కింగ్ చేయలేదు. MFL అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఎవరు కూడా మార్కింగ్ 1908లో వచ్చినట్టుంది మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్. మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ 1908లో హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చింది. సో దాన్ని ఎవ్వరు కూడా ఇప్పటిదాకా మార్కింగ్ చేయలేదు. వాటికి హద్దులు కానీ లేకపోతే బఫర్ జోన్లు కానీ వీటి లెక్కేంది, పత్రం ఏంది, ఏమీ లేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ఆజ్ఞ మేరకు కేటీఆర్ గారి డైరెక్షన్లో నేను చైర్మన్గా ఇవన్నీ మేమే ఇచ్చినామండి. రివర్ బౌండరీ మేమే ఫిక్స్ చేసినాము. బఫర్ జోన్ని మేమే ఐడెంటిఫై చేసినాము. మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని కూడా మేమే మార్క్ చేసినాము. మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ 2021లో మీకు 32 సెంటీమీటర్ల వర్షం పడ్డది. 1908లో పడ్డది, మళ్ళీ 2022లో 21లో పడ్డది. సో అప్పుడు వచ్చిన వరదను దృష్టి పెట్టుకొని మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని నిర్ణయించాం. ఈ కార్యక్రమాలన్నీ చేసేసామండి. ఈ కార్యక్రమాలు చేసినప్పుడు మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే బఫర్ జోన్ నిర్ణయించినప్పుడు చాలా కొన్ని వేల పక్కా కట్టడాలు బఫర్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. కొన్ని వేల కట్టడాలు. కాబట్టి ఏం చేయాలండి, వేల కట్టడాలు వస్తుందని చెప్పి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన. కేటీఆర్ గారికి చెప్పిన, ఇట్లా బఫర్ జోన్లో కొన్ని వేల కట్టడాలు వస్తున్నాయి, మరి పక్కా కట్టడాలు వస్తున్నాయి, వాటిని ఏం చేద్దాము అని అన్నాను. కేటీఆర్ గారు కూడా కొంచెం డైలమాలో పడ్డారు. అబ్బా ఇన్ని వస్తున్నాయి అని చెప్పేసి అనుకొని కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దామని కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాం. కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారండి, ఇన్ని వేల మంది పేదల ఇళ్ళు కూలగొట్టి మనం సాధించేది ఏం లేదు, అంతా పేదవాళ్ళే ఉన్నారా అని అడిగిండు. అంటే పేదవాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులే సార్, కానీ ఒక రిచ్ పర్సన్ ఎవరు కూడా లేరు అని క్లియర్గా చెప్పారు. మళ్ళీ వీళ్ళందరినీ కూలగొట్టి మనం సాధించేది ఏముంటుంది, తక్కువ నష్టం జరిగి తక్కువ ఇల్లు పడగొట్టి ఏ విధంగా చేయగలుగుతాం ఇంకో సర్వే చేసి తీసుకొని రాండి అని మాకు చెప్పింది. అప్పటిదాకా మార్కింగ్ కూడా చేయొద్దని చెప్పిండు. మార్కింగ్ చేస్తే ప్రజల్లో భయభ్రాంతులు మొదలవుతుంది, ఏం మార్కింగ్ కూడా చేయొద్దు, వాళ్ళని భయపెట్టి వాళ్ళకి అశాంతికి గురి చేయాలన్న ఉద్దేశం మన ప్రభుత్వానికి కాదు, కాబట్టి అటువంటి మార్కింగ్ కూడా చేయొద్దని చెప్పిండు. సో మేము మార్కింగ్ చేయలేదు, కేవలం కేసీఆర్ గారి మాట మీద మార్కింగ్ చేయలేదు. దాని తర్వాత తక్కువ నష్టంతో ఏ విధంగా చేయగలుగుతామనే ఒక ఆలోచన కొంతమంది నిపుణులతో మేము డిస్కస్ చేసినాక పెద్ద ఎత్తులో చాలామంది మేధావులను పిలిచి కూడా మేము డిస్కస్ చేద్దామని అనుకున్నాం. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ రాగానే వాటి మీద దృష్టి తగ్గిపోయింది. కోడ్ వచ్చినాక మనం ఏం చేయకూడదు. అప్పుడు మేమందరం కూడా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నేను కానీ కేటీఆర్ గారు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు కానీ రాష్ట్రం మొత్తం తిరగాలి కాబట్టి వీటి మీద ఎవరు కూడా దృష్టి పెట్టలేదు. ఇందులో అనుకోకుండా ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వానికి పాత ప్రభుత్వానికి తేడా ఏంటంటే పాత ప్రభుత్వం సమగ్రంగా ఈ లోతైన దర్యాప్తు చేసి లోతుగా ఎక్సర్సైజ్ చేసి మంచి చెడులను దృష్టి పెట్టుకొని పేద ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఇంకా మెరుగైన ఆలోచన ఏమైనా చేయగలుగుతామన్న ఉద్దేశంతో దాన్ని హోల్డ్ చేసినాం. అంటే టెంపరవరీగా దాన్ని ఇది చేసి ఇందులో ఎన్నికలు వచ్చింది. కానీ కొత్త ప్రభుత్వం ఈ అధ్యయనాలు ఏమీ చేయకుండా ఈరోజు కాంప్రహెన్సివ్ మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది కూడా లేదండి. కాంప్రహెన్సివ్ మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేస్తాక ఒక 50-60 కోట్లు ఖర్చు అవుతుంది. ఏమీ లేదండి, RBX అని రాసేసింది గోడ మీద. ఎప్పుడు ఇవన్నీ అయితాయండి, DPR ఎప్పుడు ప్రిపేర్ కావాలి, టెండర్లు ఎప్పుడు పడాలి, ఎప్పుడు స్టార్ట్ కావాలి. ఈరోజు GHMC పరిధిలో హైదరాబాద్ ఇంత మహానగరం 150 నియోజకవర్గాల వర్షాలకు రోడ్లు అతలాకుతలం అయిపోతే ఇప్పుడు మా ఎల్బీ నగర్ జోన్కు మాది ఉప్పలు 2 నియోజకవర్గాలు ఉంటాయండి, కొంచెం మహేశ్వరం నియోజకవర్గంలో కొంచెం వస్తాయి. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 20 కోట్లు కూడా ఖర్చు పెట్టలేండి. 10 కోట్ల నుంచి 20 కోట్లు కూడా ఖర్చు చేయలేదు ఇక్కడ. అప్పుడు ఎవ్రీ మంత్ తెలంగాణ ప్రభుత్వంలో 8 కోట్లు వచ్చేటండి ఎవ్రీ మంత్. అంటే ఇప్పటికి 10 నెలలు 80 కోట్లు వస్తుంది. ఇప్పటికి 10-15 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు.
ఒక్క డివిజన్లో మేము ఎవరు కూడా ఇక్కడ నా డివిజన్లో కానీ ఉప్పల్లో కానీ నా కాన్స్టిట్యూన్సీలో కానీ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో కానీ ఒక 50 లక్షల డివిజన్కి ఈ 10 నెలల్లో ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని. కానీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని మీరు అంటున్నారు, డిపిఆర్ సిద్ధం కాలేదు, కానీ ఇప్పటికీ ఆర్బీఐకి రాసి డెమాలిషన్ కూడా స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. అదే అంటుందండి, ఇదంతా అనుభవ రాహిత్యం. ఒక నాయకునికి అనుభవం ఉంటే ఏంటంటే సిస్టమేటిక్గా ఏ పని ఏ విధంగా చేసుకుంటూ పోవాలని చేసుకుంటూ పోతాడు. సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఆ నివేదిక మీద నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చెరువులు రక్షించొద్దని ఎవరు అంటలేరు. రక్షించాలే, భావి తరాల వరకు చెరువులు అందించాలి, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇల్లీగల్గా కబ్జా పెట్టి ఇల్లీగల్గా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఆ ల్యాండ్ శిఖం పట్టా కూడా కాదు, దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేసుకుని కూలగొట్టు. కానీ తెలంగాణ రెవెన్యూ చట్టంలో ఒక చట్టం ఉంది, శిఖం పట్టా. శిఖం పట్టా అంటే చెరువులో ఉన్న ఒడ్డుకున్న ల్యాండ్ అంతా కూడా సొంతంగా నాకు పట్టాదారు హక్కుదారునేది. కాలానుగుణంగా ఆ శిఖం పట్టాని కొంతమంది ప్లాట్లు చేసి అమ్ముకోవడము జరిగింది. ప్లాట్లు చేసి అమ్ముకున్నప్పుడు సంబంధిత డిపార్ట్మెంట్స్ వాటికి పర్మిషన్స్ ఇచ్చింది. ఎందుకు పర్మిషన్స్ ఇచ్చిండ్రు, వాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉన్నది. ఏ ప్రభుత్వం ఇవ్వచ్చండి. నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వచ్చు, మొన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు. కానీ దానికి జవాబు చెప్పాల్సింది కంపల్సరీ జవాబు చెప్పాలి. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్. సో కూలగొట్టడము తప్పు, కూలగొట్టొద్దు, ఆ కబ్జాలను అట్లనే కంటిన్యూ చేయమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ చెప్పదు. కానీ కూలగొట్టే ముందల వాటిని సమగ్రంగా పరిశీలించి ఎవరైతే ఇల్లీగల్గా కబ్జా చేసి కట్టుకున్నారో వారిని కూలగొట్టి, కానీ ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు పర్మిషన్లు ఇస్తే ఆ పర్మిషన్తో నువ్వు కట్టుకుంటే నువ్వు అకస్మాత్తుగా వచ్చి కూలగొడితే తీవ్రంగా దాన్ని విమర్శిస్తున్నాం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కేవలం మీ ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికి ఇవాళ పేదలను అడ్డం పెట్టుకుంటున్నారని తాజాగా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్స్, దాన్ని ఎట్లా చూస్తారు? అన్ని ఫామ్ హౌస్లు కూలగొట్టండి. ప్రతిపక్ష హోదాగా ప్రతిపక్ష పార్టీ ఒక శాసనసభ్యునిగా నేను చెప్తున్నాం, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒకవేళ కబ్జా చేసి నిజంగా కూడా చెరువు పరిధిలో కట్టుకుంటే కూలగొట్టేసామని చెప్తున్నాం. కానీ ఆ ముసుగులో కేవలం రాజకీయ కక్ష తీర్చుకుందామన్న ఉద్దేశంతో కొంతమంది కూలగొట్టి కొంతమందికి కూలగొట్టకపోతే తప్పని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద వాళ్ళే ఒక 2-3 కూలగొట్టింది, ఒకటి రెండో కూలగొట్టింది చూపెట్టుకోవడానికి. అంటే నేను ఎవరిని కూడా స్పేర్ చేయను, అందరినీ కూలగొడుతుంది. ఇంకా ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళని ఒక్కసారి చేయమని కంటిన్యూషన్ చేయమండి, నీకు బ్రహ్మరథం పడతారు ప్రజలు. కానీ రాజకీయ ఒత్తిడి కారణంగా ఇలా ఎన్నో రకాలుగా వార్తలు వస్తున్నాయి, టీవీలలో సోషల్ మీడియాలలో ఎన్నో రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఎవరో ఎంఐఎం పార్టీకి చెప్పింది కాలేజీ ఉందని చెప్పేసి అంటుండ్రు, కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్ ఉన్నాయి అంటుండ్రు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన పార్టీలు ఉన్నాయి అంటుండ్రు, అలాగే ఇంకా రకరకాలుగా పార్టీలకు సంబంధించిన నాయకులు ఏమి ఉన్నాయని చెప్తుండ్రు. లిస్ట్ వేయండి, ఈ పార్టీ వాళ్ళ ఎన్ని ఉన్నాయి, ఈ పార్టీ వాళ్ళు ఎన్ని ఉన్నాయి, ఈ పార్టీ వాళ్ళు ఎన్ని ఉన్నాయి, అప్పుడు మీరు ఏమి యాక్షన్ తీసుకోండి. కానీ సామాన్య ప్రజలై మామూలు పర్సన్స్ ఏవైతే ఉన్నారో చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు లోన్లు తీసుకొని మీరు సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్ తీసుకొని కట్టిన వాళ్ళని టార్గెట్ చేయకండి. సామాన్య ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది, ఎంత దాకంటే అంత దాకా పోతుంది. సో మీరేమో లీగల్ ఎయిడ్ ఇస్తున్నారు వాళ్ళకి, మూసి నిర్వాసితులకి, మరోవైపు మీరు ఖచ్చితంగా బుల్డోజర్ రావడానికి వీల్లేదంటున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా పెద్ద ఎత్తున మూసి పరివాహక ప్రాంతాల్లో తిరుగుతోంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్, మూసి సంబంధించినటువంటి వారంలో ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే. ఎందుకంటే నల్గొండ మొత్తం ఇవాళ సిటీ మొత్తం రోగాల బారిన పడుతుంది. కేవలం మూసి వల్ల నగరం ఖచ్చితంగా బాగుపడాల్సినటువంటి బాధ్యత ఉంది. కూరగాయలు కూడా తినే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే అంటున్నారు. మరి ఏం చేస్తారు? కూరగాయలు తినక లేకుండా చేయాలంటే ఫస్ట్ మూసీలో ప్రవహించే నీటిని శుద్ధి చేయండి, అది చేయాలండి. నల్గొండ బీమారిన పడుతుందంటే ఎందుకు పడుతుంది నల్గొండ బీమారి? ఇక్కడి నుంచి ప్రవహించే డ్రైనేజ్ వాటర్ అక్కడ దాకా పోతుంది. కాబట్టి ఈ మూసీ నది ఒడ్డుకున్న రైతులందరూ కూడా ఆ డ్రైనేజ్ వాటర్ తోటి పంటలు పండిస్తుండ్రు, ఆ డ్రైనేజ్ వాటర్ తోటి గడ్డి మొలిపిస్తుండ్రు, ఆ గడ్డి బర్రెలకి వేస్తుండ్రు, బర్రెలు తిని పాలు ఇస్తున్నాయి. ఈ కలుషిత కారకాలన్నీ కూడా
బియ్యం రూపకంగానో పాల రూపకంగానో కూరగాయల రూపకంగానో మన శరీరాలకు ఏడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఈ నీటిని శుద్ధి చేసి దుర్గంధపూరిత డ్రైనేజ్ వాటర్ లేకుండా మంచినీటి ప్రవహించే విధంగా చేయాలి. అది కేసీఆర్ గారు చేసిండ్రు. రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నారు. సో రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే కేసీఆర్ 28,000 గృహాలు ఉన్నాయి, వాటిని తొలగించాల్సిందే ఆక్రమణలు అంటూ కూడా ఆయన ప్రకటించాడు. కేటీఆర్ కూడా బుల్డోజర్లు వేసుకెళ్లి కూలగొట్టండి అని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అని నిన్న రేవంత్ రెడ్డి అన్నాడు. ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొరపాటు అండి. అంటే మీరు చేయలేని మేము చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడైతే బఫర్ జోన్ ఐడెంటిఫై చేసినప్పుడు పేద దిగువ మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా నివాసం ఉంటుండ్రు. వీటిని మనం ఏం చేద్దామని ఆలోచన చేసినప్పుడు వాళ్లకు నష్టాన్ని తక్కువ చేసి ఆలోచన చేసుకొని రండి అని చెప్పిండు. అంతే తప్ప కూలగొట్టండి అని అనలేదు ఆ రోజు. నిజంగా కూడా చాలా కట్టడాలు ఉన్నాయి. అయితే మేము చాలా హోంవర్క్ చేసినాం. అందులో 2 రకాలు ఉన్నారండి. ఒక వ్యక్తి ఒక గుడిసె వేసుకొని కాలానుగుణంగా వచ్చిన మార్పులో భాగంగా దాన్ని ఒక రూమ్ కట్టుకొని రేకులు వేసుకొని ఉన్న వ్యక్తి ఒక ఆయన. ఒకతను పట్టాదారు దగ్గరికి వెళ్ళి ప్లాట్ కొనుక్కొని పక్కా ఇల్లు కట్టుకుని అతను ఉన్నాడు. వాళ్ళని సపరేట్ చేసినాం. సపరేట్ చేసినప్పుడు ఒక 5 నుంచి 6,000 రూపాయలు 6,000 మంది సింగిల్ రూమ్ ఓనర్స్ ఉన్నారు. సింగిల్ రూమ్ ఓనర్కి డబుల్ బెడ్రూమ్ ఇస్తే సంతోషపడతాం. సింగిల్ రూమ్ అతనికి ఉంటే సింగిల్ రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తే అతను సంతోషపడతాడు. కానీ ఒక 200 గజాలు 300 గజాలు ఒక పట్టేదారి దగ్గర కొనుక్కొని ఒక 2 అంతస్తులు పిల్లలు 3 ఉంటే 3 అంతస్తులు వేసుకొని 3 పిల్లలకి ఇచ్చిన సందర్భం ఉంది. వాళ్ళ జీవన విధానం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా పోతారండి? వీళ్ళందరినీ కలగలిపి హోంవర్క్ చేయకుండా అజ్ఞానంతో డబుల్ బెడ్రూమ్ ఇస్తాం పోతారా లేదా, లేకపోతే కూలగొడతాం అని చెప్పేసి అనుభవరాహిత్యం. అంటే దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్న సంగతి అర్థం కాక అనుభవరాహిత్యంతో దుందుడుకు చర్యలతో ముందుకు పోతుంది. కానీ ప్రతిపక్షాలుగా మీరు సలహాలు ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు, హోంవర్క్ చేశారు. ప్రతిపక్షంగా మీరు ఎందుకు సలహాలు ఇవ్వట్లేదు ఇవాళ ప్రభుత్వానికి? అంటే చూడండి, ఇప్పుడు మీటింగ్ పిలిచి ఇప్పుడు అఖిల పక్షాన్ని మీటింగ్ పిలిచి కూర్చొని మీ సలహాలు ఏందని చెప్తే ఓపెన్గా చెప్తామండి. మూసీలో అందరినీ పిలవండి, పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎంఐఎం వాళ్ళని పిలవండి, భారతీయ జనతా పార్టీని పిలవండి, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పిలవండి. మా సలహాలు మేము ఇస్తాం, క్లియర్గా ఇస్తాం. క్లియర్గా ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మీరు చేయగలుగుతారా లేదా అన్నీ చేయలేము. కానీ అందరినీ కూడా కన్విన్స్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉండాలి, నాయకుడిగా మీకు ఉండాలి. కాబట్టి దయచేసి ఈ దొందుడుకు చర్యలకు భాగంగా పేద ప్రజల ఇల్లు కూలగొడదామంటే మాత్రం తప్పనిసరిగా అడ్డుకొని తిడతాం. అందులో ఎటువంటి ఇది లేదు. కానీ మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, మూసీ ప్రాజెక్టు మేము వ్యతిరేకం కాదు. మూసీ ప్రాజెక్టు స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఆ మూసీ నది బాగుండాలి, దాని పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రజలకు అందించాలి అని చెప్పేసి గత 30-40 సంవత్సరాలుగా ఎవరు అందించని వాతావరణాన్ని నేను చైర్మన్గా ఉన్నప్పుడు వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ ఎయిర్ జిమ్స్, ఓపెన్ ఏరియా జిమ్స్ ఇవన్నీ కొన్ని అక్కడక్కడ ఓపెన్ ఎయిర్ జిమ్స్, వాకింగ్ ట్రాక్స్ మీరు అంటున్నారు, రోడ్లు అంటున్నారు. ప్రజా అవసరాల కోసం మీరు మూసీ పరివాహక ప్రాంతాన్ని వాడదామంటారు. కానీ వాళ్ళు మాత్రం హాకర్స్, కమర్షియల్ సెంటర్స్, షాపింగ్ మాల్స్ ఇట్లా ఈ ప్లానింగ్లో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. అదే అండి తేడా. ఇప్పుడు హాకర్స్, మన షాపింగ్ కాంప్లెక్స్ కడితే పేదవాడిని కొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కడితే ఆ షాపింగ్ కాంప్లెక్స్లో పేదవానికి వాటా ఇవ్వమని చెప్పండి. పేదవానికి వాటా ఇవ్వండి. ఆహ్లాదకరమైన వాతావరణం అందరూ అనుభవించవచ్చు. పేదవాడు అనుభవించవచ్చు, గొప్పవాడు అనుభవించవచ్చు, రోడ్డు అందరూ అనుభవించవచ్చు, రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి పౌరుడు అనుభవించవచ్చు. ఈ విధంగా ఆలోచన చేయాలి. కానీ ఏ ఆలోచన లేకుండా ఏదో దుందుడుకు చర్యలు పోతే కష్టమవుతుంది. ఇంకోటి 1,50,000 కోట్లు వెచ్చించి వాళ్ళ ప్రపంచ బ్యాంక్ మీద తీసుకొచ్చి మరీ చేస్తామని ఒక కృత నిశ్చయం కనిపించట్లేదో ప్రతిపక్షంగా మీకు? ఇప్పుడు మన శ్రీధర్ బాబు గారు 1,50,000 కోట్లు మేమెందుకు అన్నామని అంటాడు ఆయన. 1,50,000 కోట్లని స్పష్టంగా అనౌన్స్మెంట్ చేసినాక, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినాక మేమెందుకు అన్నాము ఇప్పుడు ఆ మాట లేదంట. నేను ఇప్పుడే చెప్తాను, 16,000 కోట్ల రూపాయల అంచనాలు నేనున్నప్పుడు వేసినాం. 16,000 కోట్ల రూపాయలు అంచనాలు. ఆ 16,000 కోట్ల రూపాయల అంచనాలలో నా 3,800 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎస్టీపీలకు ఖర్చు పెట్టాలి. ఈ ఎస్టీపీలకు ఖర్చు పెడితే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేస్తే ఇక మిగిలింది 12,200 కోట్లు. ఇవాళ మూసీ నది ఆ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు కానీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఉన్న దాంట్లో శుద్ధి చేయమని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఇవాళ మేము మాట్లాడుతుంటే అదే చెప్తున్నారు. ఉన్న దాంట్లో శుద్ధి చేయడం అనేది కూడా తప్పండి, అది కూడా తప్పు. దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయాలి. నీకు రివర్ బెడ్లో కూడా వండుకుని మమ్మల్ని తీయొద్దని చెప్పేసి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి.
రివర్ బెడ్లో ఉన్నాయి ఎట్లాగో తీయాలి. కానీ తీసే ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, పెయిన్ఫుల్ ఉండొద్దు. వాళ్ళకు మెరుగైన నష్టపరిహారాన్ని అందించాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళి సంతోషంగా పోయేటట్టు ప్రజలకు నష్టపరిహారం అందించినప్పుడు రివర్ బెడ్లకి వెళ్ళి తీసేయాలి. రివర్ బెడ్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే ఆ రివర్ బెడ్ని డిస్టర్బ్ చేయకూడదు. బఫర్ జోన్లో ఆల్రెడీ కట్టడాలు వచ్చేసినాయి. ఫస్ట్ ఒక 10 to 15 మీటర్స్ బఫర్ జోన్ అక్కడక్కడ మనకు ఫ్రీ దొరుకుతుంది కూడా, 15 మీటర్స్, మిగతా 35 మీటర్స్ దొరకదు. కాబట్టి రివర్ బౌండరీని మాత్రం కంపల్సరీగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందే. మేము ఒకటే చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి ఈ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు. కానీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెరుగైన నష్టపరిహారాన్ని అందించి వాళ్ళని సంతోషపెట్టి ఇంకో దగ్గర పంపండి, మీరు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఏమైనా చేసుకొని మేము సహకరిస్తాం. సో ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నటువంటి తరంలో కూల్చివేతలు ఆపేస్తే సంచులు ఇస్తారు, అది బీఆర్ఎస్ అలవాటు, మాకు అలవాట్లేదు, మేము ఖచ్చితంగా కూలగొడతాం అంటున్నారు. కూలగొడితే మేమైతే ప్రతిఘటిస్తామండి. అంటే నిజంగానే బీఆర్ఎస్ గతంలో సంచులు తీసుకొని కూల్చివేతలు ఆపేసిందా గతంలో? అంటే వాళ్ళ అజ్ఞానము, అంటే అవివేకము, కొంతమంది మంత్రులకు మతిపోయింది, ఏమేమి మాట్లాడుతున్నారో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తుంటారు. ప్రజలు గమనించి వాళ్ళ రియాక్షన్ వెంటనే ఉండదు. కానీ సమయం వచ్చినప్పుడు ఏం రియాక్షన్ చూపెట్టాలో అవి రియాక్షన్ చూపెడతారు. ఈ పార్టీలు ఇవన్నీ మాట్లాడే ముందర సెన్సబుల్గా మాట్లాడాలి. అంటే ఎప్పుడు ఎవరు డబ్బులు తీసుకొని ఆపేసిండ్రు, కన్సులు ఎవరు తీసుకున్నారు, కాలానుగుణంగా ఏ పార్టీని నిందించకుండా అన్ని పార్టీలు దీంట్లో భాగస్వామ్యం. ఈ పాపంలో అన్ని పార్టీలు ఉన్నాయండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉండే, ఆ పార్టీలు ఉన్నప్పుడు కబ్జాలని, తెలుగుదేశం పార్టీ కబ్జాలు ఉన్నప్పుడు అంతో ఇంతో కఠిన నిర్ణయాలు తీసుకొని ఎవరిని కూడా రానియకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీయే. మూసీ రివర్ చైర్మన్ ఎప్పుడైతే నేను అయినో అప్పుడు ఏ ఒక్క కొత్త కన్స్ట్రక్షన్ కూడా రానివ్వలే. ఇక్కడ ఈ బఫర్ జోన్లో వస్తూ ఉంటే డెమాలిషన్ చేసినాం, వస్తూ ఉంటే ఉన్న వాటిని మేము ఏమనలేదు, కొత్త వాటిని వచ్చిన మాత్రం అరికట్టినాం. సో ఇప్పుడు హైడ్రా ద్వారా కానీ లేదంటే కనుక మూసీ ప్రాజెక్టు ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలకు ఒక అస్త్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనుకోవాలా? ఇది అస్త్రం అని అనుకోలేమండి. ఇది ప్రజా సమస్యని వాళ్ళు సరిగా న్యాయంగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రజల తరఫుకెళ్ళి మేము పోరాడుతున్నాం. అది అస్త్రం అనుకోండి, లేకపోతే దస్త్రం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, వాళ్ళు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. అది మా బాధ్యత, కర్తవ్యం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా తిట్టిపోస్తారు జనాలందరూ కూడా. ఇది చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ 10 నెలల్లోనే పడిపోయిందని ఏమని అనుకోవాలా? కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల నుంచి సహజంగా కొంచెం వ్యతిరేకత ఉంటుంది. ఆ 10 ఏళ్లలో వ్యతిరేకత వచ్చింది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 10 నెలల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ప్రజలు ఎవరు కూడా ఊహించలేదు. నిజంగా తీవ్రమైన వ్యతిరేకత ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వచ్చింది. 10 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకత 10 నెలల్లోనే ఇక్కడ రావడం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాళ్ళు చేసే పనులు ఇప్పటిదాకా వాళ్ళు వాగ్దానం చేసే ఏవి కూడా సరిగా నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా కొత్తగా ఈ అడిషనల్గా వాళ్ళు కొని తెచ్చుకున్నాయి. సో ఇప్పుడు ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు నష్టం జరుగుతుంది రాజకీయంగా. సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఒక సీనియర్ రాజకీయవేత్తగా, అట్లాగే నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేగా జిహెచ్ఎంసీ ఎన్నికలపైన దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? జిహెచ్ఎంసీ ఎన్నికల కన్నా బిఫోర్ మొన్న జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళకు ఒక్క సీటు రాలేదు నగరంలో. 2014 నుంచి ఇప్పటి వరకు నగరంలో 24 వరకు ఈ 10 ఏళ్ళు నగరంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. ఇటు అసెంబ్లీలో సీట్లు లేవు, ఇటు జిహెచ్ఎంసీలో సీట్లు లేవు. సీట్లు 2000 మొన్న ఎన్నికల్లో 99 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. అప్పుడు 2 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్, ఓన్లీ 2 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కొంతమంది చేర్పించుకొని ఒక 15 మందిని కార్పొరేటర్లు చేసుకుంటారు. రేపు రాబోయే ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయేది ఖాయం జిహెచ్ఎంసీ పరిధిలో. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా పవర్ కట్ అవుతుండే, ఎన్ని గంటలు పవర్ కట్ అవుతుండే అనేది బాగా అలవాటు పడ్డారు. అందరి మైండ్లలో నాటుకపోయింది. ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుండే, ప్రతి ఇంట్లో చిన్న స్తోమత ఉన్న వాళ్ళు జనరేటర్ ఉంటుండే, ఇవన్నీ ఉంటుండే. ఎందుకంటే అఫీషియల్గా 2-3 నుంచి 3 గంటలు నువ్వు తీసేస్తుండే. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2014లో ఇప్పుడు ఇన్వర్టర్ అనే పదం ఈ జనరేషన్ వాళ్ళు, అంటే ఇప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు మర్చిపోయారు ఇన్వర్టర్ అనే పదం. ఎందుకంటే వాళ్ళకి ఇన్వర్టర్ అంటే ఏంటో తెలియకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు ఇన్వర్టర్లు పెట్టుకునే పరిస్థితికి ఇలా హైదరాబాద్ సిటీ రాబోతుంది.
కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తుందండి. తప్పనిసరిగా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్ట. కానీ మీరు మూసి నదీ బాధితులతో మీరు వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంగా ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఏంటంటే మీరు ఇందాక కోట్ చేశారు, నగరంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టిపోయింది, భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదు. అందుకనే ఈ నగర ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా కూల్చివేత చేస్తుంది. అది కూడా ఒక కారణం కావచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్క సీట్లలో ఇప్పుడు కార్పొరేషన్లో సీట్లు లేవు, శాసనసభలో వాళ్ళకు ఏ సీట్లు లేదు. కాబట్టి నగరం మీద ఒక కోపంతో అనుకోండి, లేకపోతే ఒక ఆగ్రహంతో అనుకోండి, ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఈ కారణం కూడా ఉంటుందండి ఖచ్చితంగా. తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల మీ కామెంట్స్ ఏంటి? ఎందుకంటే అది ఇప్పటికే పెద్ద తీవ్ర పరిణామాలు, దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. కేటీఆర్ఏ కారణం విడాకులకు అనే అంశం మీద మీ స్టాండ్ ఏంటి? చాలా దురదృష్టకరం అండి. కొండా సురేఖ లాంటి నాయకురాలు ఒక మహిళ ఉండి ఆ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. అటువంటి మాట్లాడొద్దు. ఆమె నిన్న సారీ చెప్పిందని తెలిసింది కాబట్టి ఇక సారీ చెప్పినాక దాని మీద ఎక్కువ మనం కామెంట్ చేయలేం. కానీ సారీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కూడా మాట్లాడింది. అది ఖచ్చితంగా విడాకులు ఎందుకో తెలియాల్సినటువంటి అవసరం ఉంది, అందుకనే నేను మాట్లాడానంటూ కూడా వివరణ. విడాకులు అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం అండి. అది వారి వ్యక్తిగత సంబంధించిన విషయం. ఆ వ్యక్తిగత అంశాల్లో మనం పోయి ఒక ఒపీనియన్ చెప్పడం అనేది మూర్ఖత్వం. అది ఏమైనా ఉండొచ్చండి, ఎన్నో కారణాలు ఉంటాయండి విడాకులు తీసుకున్నప్పుడు. వాళ్ళకి ఏ కారణాలనే వాళ్ళే చెప్పగలుగుతారు. కానీ మూడో మనిషి వచ్చి ఈ విడాకులు తీసుకున్న కారణం నేనో నువ్వని ఆపాదిస్తే మూర్ఖత్వం అవుతుంది. కానీ కొండా సురేఖ గారు మాటల్లో కూడా తాజాగా ఈ మాటల తర్వాత ఇంకొక వ్యాఖ్య, బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్య, కేసీఆర్ గారు కనపడట్లేదు, ఏమైపోయారో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది, కేటీఆర్ఏ పీక పీకి చంపేసి ఉంటాడు అనే వ్యాఖ్యలు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు గతంలో రాజీవ్ గాంధీ చనిపోయిండు, ఇందిరాగాంధీ చనిపోయింది. మరి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ప్రమేయం ఉందని చెప్పి ఎవరు అనలేదు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు వేరే వాళ్ళ ప్రమేయం ఉందని ఎవరు అనలేదు. అలాగే మరి రాజీవ్ గాంధీ తమ్ముడైన సంజయ్ గాంధీ గారు కూడా చనిపోయారు. ఇట్లా ఎన్నో రకాలుగా మాటలు మనం మాట్లాడవచ్చు. కానీ ఆ స్థాయి మాట్లాడడం వల్ల వాళ్ళ స్థాయి దిగజార్చుకున్న సంగతి వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది. ఆ స్థాయిగా మాట్లాడే ముందర మా స్థాయిని మేము దిగదార్చుకుంటున్నాం, మేము మంత్రిని, రాష్ట్ర మంత్రిని, నా స్థాయిని చాలా దిగదార్చుకుంటున్నాను సంగతి ఒకసారి నా రిలైజ్ అయితే నెక్స్ట్ టైం మాట్లాడదు. కానీ ఇప్పుడు తాజాగా మీ ప్రత్యర్థి ఎల్బీ నగర్లో మధుయాష్కి గౌడ్ కూడా మూసి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు, ఖచ్చితంగా కూల్చేయడానికి లేదు, గృహం దిగడానికి లేదు అంటున్నాడు ఆయన కూడా. సో ఆ వ్యవహారం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో మరొకసారి గ్రూప్ తగాదాలు ఏమన్నా మొదలయ్యాయి అనుకోవాలా? అంటే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి మీరు కూడా. వీళ్ళందరికన్నా ఈ మధుయాష్కి కన్నా రేవంత్ రెడ్డి కన్నా చాలా ఎక్కువ కాలమే చేసిన. ఇప్పుడు గ్రూప్ తగాదాలు మొదలు పెట్టేసి గ్రూప్లుని మెయింటైన్ చేసే అంత గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఇంకొకరు లేరండి. ఇప్పుడు ఎవరు లేరు. ఒక గ్రూప్ కట్టేసి ఒకరి మీద పోరాటం చేసే శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరు లేరు. వీళ్ళంతా మధుయాష్కి అంతా ఢిల్లీ పక్షులండి. నెలలో ఢిల్లీలో 30 రోజులు అంటే 27 రోజులు అక్కడ ఉండి 3 రోజులు ఇక్కడ ఉంటారు. కాబట్టి వీళ్ళ మాటలకు విలువ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మూసీలో క్షేత్రస్థాయిలో మేము పర్యటించి అనేక రకాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినాం కాబట్టి ఆ సెగ తగిలి ఆయన వచ్చిండు. ఆ సెగ తగిలి నేను కూడా పోకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఆడికి వచ్చిండు. ఆ మాట మాట్లాడిపోయిండు. ఈ మాట మాట్లాడడానికి రాబోయే 60 రోజుల్లో ఏం మాట్లాడతాడో మీరు చూడండి. చూడండి, మీకే తెలిసిపోతుంది. నేను దాని మీద విమర్శించా. ఇంకో కొద్ది రోజులు వేచి చూద్దాం, కాలమే సమాధానం చెప్తుంది. నిలబడి మాతో పాటు పోరాడితే మేము కూడా స్వాగతిస్తాం, ఆయనకు దండేస్తాం. కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు పోరాడిన ఘనత నీకు దక్కుతుంది. అంతేగాని ఒక మాట మాట్లాడేసిపోయి మళ్ళీ రాకపోతే ఆ అగౌరవం కూడా నీకే దక్కుతుంది. కానీ ఇంత వ్యవహారం జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో అధిష్టాన పెద్దలు ఎందుకు పట్టించుకోవట్లేదనే విమర్శ కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. మీరేమని చెప్తారు దానికి? ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి రావడం లేదు, గొంతు భిక్ష చంపేసి అని చెప్పేసి ఇంతమందికి ఎవరో వ్యాఖ్యలు చేసిండ్రు నీచాతి నీచంగా. అలాగే అధిష్టానం కూడా బయటికి వస్తలేదు, అధిష్టానం కూడా మాట్లాడతలేదు. దానికి నిజమైన ఉదాహరణ ఇది అండి. ఎందుకు వస్తలేదు అంటే రాహుల్ గాంధీని ఎవరైనా గొంతు బిస్కి చంపేసిందా, లేకపోతే గొంతు బిస్కి పీక నొక్కిందా మాట్లాడకుండా, డబ్బులతోటి నువ్వేం మాట్లాడొద్దని చెప్పి పీక నొక్కిందా అని మేము కూడా అనగలుగుతాం. కానీ ఒక హుందా రాజకీయాలు చేసే వాళ్ళకి ఈ మాటలు అనలేము. మేము వారు ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళకి ఆ మాట అనగలుగుతారు, మేము ఆ మాట అనలేము. మాకు వాళ్ళకున్న తేడా అది. సో ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్ హవా మొదలైంది అనుకోవాలా ఈ పరిస్థితులు చూస్తుంటే? ఎట్టి పరిస్థితులు అండి, బీఆర్ఎస్ని ప్రతి ఒక్కడు ఇప్పుడు గుర్తు చేసుకుంటుండే ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారిని మిస్ అయిపోతున్నాం, కేసీఆర్ గారు ఉండాల్సి ఉండే, అయ్యో కేసీఆర్ గారు లేరే,
అని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరితమైన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మసిమూసి మారేడికాయ చేసి అరకొరగా రుణమాఫీ చేసి మిగతా 6 గ్యారెంటీని అమలుపరచకుండా వాటి గురించి ఆలోచించకుండా 1,50,000 కోట్లు మూసి మీద ఖర్చు పెడతామని చెప్పి ముందుకు వస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? దివాళీ కోరి ప్రభుత్వం అనాలా ఏమనాలి? 1,50,000 కోట్లు ఉంటే ఇవాళ నువ్వు వాగ్దానం చేసిన 4,000 పెన్షన్ అందరికీ ఇవ్వగలుగుతాం. 1,50,000 కోట్లు ఉంటే రుణమాఫీ 5 సంవత్సరాలు టెన్షన్గా బ్యాంకులో ఫస్ట్ తారీఖు వేయగలుగుతాం. ఈ 1,50,000 కోట్లు ఉంటే మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వగలుగుతాం. ఈ 1,50,000 కోట్లు ఉంటే సంపూర్ణమైన రైతు బంధు పథకాన్ని అమలు పరచవచ్చు. అంటే ఎన్నో స్కీమ్స్ని దీన్ని అమలు పరచవచ్చు. ఇవన్నీ వదిలిపెట్టి ఇవేమీ చేయకుండా ఈడ మాత్రం 1,50,000 కోట్లు పెడతా అని చెప్పి ముందుకు వస్తున్నందుకు నిజంగా కూడా ఏమాత్రం కూడా అనుభవం రావించంతో ముందుకు వస్తున్న సంగతి ప్రజలకు అర్థమైంది. సో ఇప్పుడు అందరూ కూడా బయట చాలా మంది ప్రజలందరూ కూడా కేసీఆర్ అన్న ఏడవైనామని సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే వినిపిస్తుంది. మీరు కూడా కేసీఆర్ గారు కావాలని ప్రజలు కోరుతున్నారు అంటున్నారు. ఎప్పుడు కేసీఆర్ గారు మౌనం వీడతారు? ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తారు? ప్రజల పక్షాన్ని ఎప్పుడు కొట్లాడతారు? చూడండి, ఇప్పుడు కేసీఆర్ గారు స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ప్రజాక్షేత్రంలో ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. కానీ అంటే ఉన్నట్టు అనుకోవాలా? అందరూ ఉన్నారండి. అందరూ కేసీఆర్ గారు కూడా ఉన్నారు. కానీ వారు ఏ టైంలో ఏ ఇష్యూ మీద మాట్లాడాలో ఆ ఇష్యూ మీద మాట్లాడతారండి. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రోజు క్షేత్రస్థాయిలో తిరుగుతుండ్రు. హరీష్ రావు గారు తిరుగుతుండ్రు. శాసనసభ్యులు మేమందరూ తిరుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, అందరూ ఉద్యమకారులు అందరూ కూడా తిరుగుతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందు నిలబడుతుండ్రు. కేసీఆర్ గారు ఏ టైంలో మాట్లాడాలో ఆ టైంలో మాట్లాడతారు. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడతలేరు? ఎందుకంటే ఇంత వ్యతిరేకత వస్తే హైకమాండ్ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేరు అని మేము అడిగితే మీరేం జవాబు చెప్పగలరు? సో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం తీసుకుంటే తాజాగా హైకోర్టు నిన్న కూడా స్టే ఇవ్వడం నిరాకరించింది. మరోవైపు 4 వారాల్లో గడువు ఉంది. ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ మెడకు అనర్హత కత్తి వేలాడుతుంది చాలామందికి. వాళ్ళేమో దేవుని కండు అంటూ కూడా కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో మీరు కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేగా ఇవాళ ఆ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? చూడండి, మేము పార్టీ మారింది, ఇప్పుడు పార్టీ మారింది చాలా తేడా అండి. మేము పార్టీ మారింది ఏంటంటే 10th షెడ్యూల్లో ఉన్న 10th షెడ్యూల్ ప్రకారం మేము పార్టీ మారినాం, విలీనం చేసాం. అవును, అది చట్టపరంగా ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు కూడా కోర్టుకు పోయింది దీని మీద. కానీ కోర్టు కొట్టేసింది. అవును, ఇప్పుడు మేము కోర్టుకు పోయినాం. కోర్టు 4 నెలల గడువిచ్చింది. 4 వీక్స్ గడువిచ్చింది. కాబట్టి ఏదైనా కోర్టు పరిధిలో ఉన్నది ఇప్పుడు అంశం. కాబట్టి కోర్టే తుది తీర్పు చెప్తుంది. తప్పనిసరిగా ఎలక్షన్స్ వస్తాయి ఖచ్చితంగా. ఈ రాబోయే 6 నెలల్లో వస్తాయా 8 నెలల్లో వస్తాయి ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరేమో విలీనం చేసి అప్పట్లో రాజ్యాంగబద్ధంగా వెళ్ళామని మీరు చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు కూడా ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందా? అంటే ఎమ్మెల్యేలు తీసుకోలేకపోయిందా? ఆ విషయం నేను చెప్పలేండి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మొన్న దానం నాగేందర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దానం నాగేందర్ ఇప్పటి నుంచి కాదు, చాలా రోజు నుంచి చెప్తున్నాడు. చాలా రోజు నుంచి చెప్తూనే ఉన్నాడు. అయితే మా విలీనం మాత్రం చట్టబద్ధంగా జరిగింది. ఇప్పుడు పోయిన వాళ్ళు మాత్రం చట్టబద్ధంగా జరగలేదు అనేది స్పష్టంగా చెప్పగలుగుతాం. ఖచ్చితంగా రేపు కోర్టు అక్షింతలు వేస్తుంది. ఈ ప్రభుత్వానికి కోర్టు చర్యలు తీసుకుంటుంది. సో మొత్తానికి అయితే మాత్రం వాళ్ళ మీద అనర్హత పడే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. తప్పదు కండి. ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీకి తప్పదుగా ఇప్పుడు న్యాయ పోరాటం చేయాల్సింది. మేము చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. సో ఫైనల్గా హైడ్రా వ్యవహారంలో, ఈ కూల్చివేతల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తగ్గేదేలా అంటున్నాడు. మీరు ఎట్లా చూస్తారు ఈ వ్యవహారాన్ని? ఫైనల్గా ఏమంటున్నాం, మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం పోరాడతాం, ఫైట్ చేస్తాము, ఫైట్ చేసి నిలబడతాం ఖచ్చితంగా. ప్రజల్ని అకస్మాత్తుగా అన్యాయంగా రాత్రికి వచ్చి నువ్వు అక్కడ RBX అని రాయడం చాలా మంచిది కాదు. కాబట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకండి. అందరూ కూడా పేద దిగువ మధ్యతరగతి కుటుంబ సభ్యులు. ఒక పైసా కూడబెట్టుకొని పట్టేదారుల దగ్గర కొనుక్కొని చట్టబద్ధంగా పర్మిషన్ తీసుకొని కట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చట్ట విరుద్ధంగా కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒకరిని దొంగ చేసి ఒకరిని మంచి చేసేయలేం. కాబట్టి అందరి తరఫున పోరాడతాం. మెరుగైన నష్టపరిహారాన్ని అందించండి, వాళ్ళు సంతోషంగా పోయేటట్టు చేయండి. దానికి కావాల్సిన హోంవర్క్స్ మీరు చేయండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రండి, ప్రజల్లో దగ్గర మీటింగ్లు పెట్టండి, కూర్చోండి, కన్విన్స్ చేయండి, ఒప్పించండి. మేము కూడా వాళ్ళతో పాటు దండేస్తాం, స్వాగతిస్తాం. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు. సో ఇది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ #.